మీరు హిందువా? హిందువులైన మనకు మన ధర్మం యొక్క అసలు పేరు సనాతన ధర్మం అని తెలుసా? దాని అర్థం తెలుసా? ఎవరైనా మిమ్మల్ని సనాతన ధర్మం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే ఏమి సమాధానం ఇస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర, ఆర్ష విద్యా సమాజం యొక్క ఫుల్ టైమర్. ఒకవైపు స్వధర్మం గురించి మనం అజ్ఞానాన్ని నింపుకున్నప్పుడు, మరోవైపు ఈ మన ధర్మాన్ని నాశనం చేయాలని పంతం పట్టిన దుష్టశక్తులు సనాతనాన్ని నాశనం చేయండి, సనాతన ధర్మంని నాశనం చేయండి, ఇరాడికేట్ సనాతన ధర్మాన్ని నేరుగా దాడులు చేస్తున్నాయి. ఈ దుష్టశక్తులు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అన్ని రకాల దాడులను, అత్యాచారాలను చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు కొందరు కపటులు ప్రజలకు ప్రస్తుత సమస్యల గురించి, అధర్ముల గురించి జాగృతి కలిగించకుండా మాయల మునిగి కేవలం అన్ని ధర్మాలు మంచే చెబుతాయి, అన్ని ధర్మాలు శాంతినే బోధిస్తాయి మరియు హిందూ ధర్మాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు అంటూ హిందూ సమాజాన్నే మోసనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు విని మనలో చాలామందికి అవును, హిందూ ధర్మాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు అని అనిపించి ఉండవచ్చు. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎవరికి సాధ్యం కాదు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. కానీ వాస్తవం అలా ఉందా? ధర్మ రక్షణ గురించి ధర్మమే ఏమి చెబుతుంది అని మనం ఎప్పుడైనా అధ్యయనం చేశామా? ఇక తమను తాము అన్ని తెలిసిన వారు అనుకునే కొందరు మాట్లాడేటప్పుడు ధర్మ రక్షణ చేయడానికి మనమెవరు, మనమంతా తుచ్చ మానవులు అంటూ బాధ్యతారహితమైన ప్రకటనలను చేస్తుంటారు. అలాగైతే ధర్మో రక్షతి రక్షితః అనే వేదఘోషలకు విలువ లేదా? సచ్చిదానంద పరబ్రహ్మ తత్వ అంశమనం అనే సత్యానికి విలువ లేదా? ఇలాంటి వారు ధర్మం విషయంలో అలంకార ప్రయోగం, వైయక్తిక అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తుంటారో అని. ధర్మ రక్షణ చేయడానికి మనమెవరు, ధర్మాన్ని నాశనం చేయడానికి సాధ్యం కాదు, తుచ్చ మానవులు, ఇలాంటి ప్రకటనలన్నీ ధర్మం వినాశానికి దారితీస్తాయి. అవును, ఈ అన్ని విషయాలకు మరియు నేను మీకు అడిగిన మొదటి ప్రశ్నకు సంబంధం ఉంది. ముందుగా మనం సనాతన ధర్మం అంటే ఏమిటి అని సరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ష విద్యా సమాజానికి వచ్చే వరకు, ఆచార్య శ్రీ కేఆర్ మనోజ్జీ గారి మాటలు వినే వరకు నాకు కూడా సనాతన ధర్మం అంటే ఏమిటి అని తెలియదు. నన్ను కూడా అజ్ఞానం బాధించింది. ఈ వీడియో సిరీస్ ద్వారా ఇకపై మనమంతా కలిసి సనాతన ధర్మం అంటే ఏమిటి, ధర్మం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ అధ్యయనం చేద్దాం రండి. ఋషులు ధర్మాన్ని రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి ధర్మతత్వం, సనాతన ధర్మతత్వం. దీనిని ఋతం, ప్రపంచ సంవిధానం అని కూడా అంటారు. రెండు ధర్మశాస్త్రం, సనాతన ధర్మశాస్త్రం లేదా సనాతన ధర్మ మార్గం. ఈ ధర్మశాస్త్రంని మనం హిందూ ధర్మం, ఆర్య ధర్మం, ఆర్ష ధర్మం, వేదం మొదలైన పేరులో పిలుస్తాం. సనాతన ధర్మాన్ని సరిగ్గా అధ్యయనం చేయని వారు ధర్మతత్వాన్ని ధర్మశాస్త్రం అని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని అందరూ తెలుసుకోవాలి, లేకపోతే అది అజ్ఞానానికి, తర్వాత ప్రమాదానికి దారితీస్తుంది. ధర్మతత్వం మరియు ధర్మశాస్త్రం మధ్య వ్యత్యాసాన్ని చూద్దాం రండి. మనుష్యుడికి అతని పరిమితుల కారణంగా ధర్మతత్వం యొక్క నిగూఢ రహస్యాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఋషులు దీని గురించి ఎక్కువగా చెప్పరు. దాన్నే వ్యాస మహర్షులు ధర్మస్య తత్వం నిహితం గుహాయ అని చెప్పారు. కానీ ఉపాసన ద్వారా ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదుగుతూ, వికసిస్తూ ధర్మతత్వం యొక్క అనుభవాన్ని పొందవచ్చు. ఏది ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా నిలబెట్టిందో అదే ధర్మతత్వం, లా ఆఫ్ యూనివర్స్. మరియు మనం ఈ ధర్మతత్వం కోసం పోరాడకపోయినా దానికి ఎటువంటి వ్యత్యాసం ఉండదు, అది అలాగే నిలబడి ఉంటుంది. ఈ ధర్మతత్వం యొక్క నాశనం లేదా రక్షణకు మనుషుల అవసరం లేదు. ఇది ధర్మతత్వం. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం, సనాతన ధర్మశాస్త్రం లేదా సనాతన ధర్మ మార్గం అంటే ఏమిటి అని చూద్దాం. ధర్మతత్వం ఆధారంగా ఈశ్వరుడే మనకు దయచేసిన మహాజ్ఞానమే సనాతన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం గురించి వ్యాస మహర్షి చెప్పింది ఇలా: ఊర్ధ్వబాహుర్విరోమేష నచ కశ్చిత్ శృణోత్తిమే ధర్మాదర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే. అంటే రెండు చేతులు పైకి చేసి నేను గట్టిగా అరుస్తున్నాను, కానీ ఎవరూ నా మాట వినడం లేదు.
ఈ సనాతన ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అనుష్ఠానం చేస్తే పురుషార్థ ప్రాప్తి అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనగా సంపూర్ణ జీవిత విజయం లభిస్తుంది. ఈ జీవన పద్ధతిని మీరు ఎందుకు పఠించడం లేదు అనడం వేదవ్యాసులు చెబుతున్న పంక్తుల అర్థం. గమనిక: శ్రీ పరమేశ్వరుడు ప్రసాదించిన సనాతన ధర్మశాస్త్రలోని పంచమహాకర్తవ్యాలను అంటే సనాతన ధర్మశాస్త్ర అధ్యయనం, అనుష్ఠానం, ప్రచారం, అధ్యాపనం మరియు సంరక్షణలను మనం చేయకపోతే అది నాశమవుతుంది, అధర్మం పెరుగుతుంది, లోకంలో దుర్గతి కలుగుతుంది. ఇప్పుడు మనందరికీ అర్థమైంది కదా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మశాస్త్రమని. ఈ ధర్మశాస్త్రం మరియు ధర్మతత్వం మధ్య వ్యత్యాసం తెలుసుకోకుండా అజ్ఞానం వల్ల మనుషులు ధర్మరక్షణ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరు ధర్మరక్షణ చేయడానికి అని చెప్పేవారి వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ధర్మశాస్త్రం మనకు ఎలా లభించింది అంటే మన సనాతన ధర్మాన్ని స్థాపించినవారు ఎవరు, ఈ సనాతన ధర్మశాస్త్రంలో ఏముంది అన్నింటినీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అందరూ వీడియోను లైక్, కమెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.